చెరువుల వ్యవహారంలో ఏదైతే కన్వెన్షన్ కూల్చేసినటువంటి నేపథ్యంలో అవి కొనసాగుతాయి. చెరువుల ఆక్రమణని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చెరువుల్ని కబ్జా కోరల నుండి బయటపడేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. చెరువుల అక్రమ నిర్మాణాలను వదిలేసేది లేదు. ఒత్తిడి వచ్చిన మిత్రులకి ఫామ్ హౌస్లు ఉన్నా కూడా వదిలిపెట్టాం. అంటే ఇది పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే. చెరువుల్లో శ్రీమంతులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వారి డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారు. రాజకీయం కోసమే, నాయకుల మీద కక్ష కోసం, రాజకీయం కోసమే చేయట్లేదు, నాయకుల మీద కక్ష సాధించడానికి చేయట్లేదు, కూల్చివేతలు చెయ్యం మేము. అట్లాగా అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అందుకోసమే కూల్చివేతలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధనానుసారం చెరువుల్ని కాపాడుతున్నామని ప్రకటించారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు.